హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామ నేను మీ యాంకర్ రామవత్. ఎస్, చంద్రబాబుపై కోపంగా ఉన్న తెలుగు తమ్ముళ్ళు ఇన్ ద సెన్స్ టీడీపీ తమ్ముళ్ళు, టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి మీద చాలా కోపంగా ఉన్నారట. ఎందుకో ప్రస్తుతం ఈ వీడియోలో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ఎవరైనా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్లో నా పేజ్ని కూడా మీరు ఫాలో అవ్వండి, నాకు ఎంకరేజ్ చేసిన వాళ్ళ ఉంటారు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక వీడియోలో వెళ్తే ఎందుకు తెలుగు తమ్ముళ్ళు, టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు మీద కోపంగా ఉన్నారన్నది ఒకసారి మనం చూసుకుంటే, వాళ్ళ కోపానికి ప్రధాన కారణం వచ్చేసి ఈ ముగ్గురు ఇన్ ద సెన్స్ ఈ ముగ్గురిని ఇంకా చంద్రబాబు ఎందుకు అరెస్ట్ చేయలేదు. కేవలం ఈ ముగ్గురినే కాదు, ఇంకా చాలామంది వైసీపీ నాయకులు చాలామంది ఎవరైతే గత 2019 నుండి 2024 వరకు ఎవరైతే టీడీపీ పార్టీ మీద కావచ్చు, టీడీపీ అధినాయకుడి మీద కావచ్చు, లేకపోతే భువనేశ్వర్ గారి మీద కావచ్చు, లోకేష్ గారి మీద కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు, ఇలా ఎవరైతే ఈ టార్గెటెడ్ పీపుల్ని టార్గెట్ చేసి విమర్శలు చేశారో వాళ్ళని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు అని చెప్పేసి టీడీపీ తమ్ముళ్ళు చాలా సీరియస్గా ఉన్నారంట చంద్రబాబు నాయుడు గారి మీద. ఇప్పుడు విజయసాయి రెడ్డి కావచ్చు, ఇక్కడ జగన్ గారు కావచ్చు, ఇటు సజ్జల గారు కావచ్చు, లేకపోతే ఇంకా చాలామంది ఉన్నారు. ఈ మినిస్టర్స్, వైసీపీ మినిస్టర్లు చాలామంది ఉన్నారు. అందులో ప్రధానంగా కొడాల నాని గారు కావచ్చు, పేర్ని నాని గారు, లేకపోతే రోజా, లేకపోతే అంబటి రాంబాబు, లేకపోతే గుడివాడ అమర్నాథ్ అండ్ వల్లభనేని వంశీ, ఇలా రకరకాల మాజీ మంత్రులు ఉన్నారు. చాలామంది మాజీ మంత్రులు ఉన్నారు. రకరకాల విమర్శలు చేశారు. అందులో చంద్రబాబు నాయుడు గారిని ఏడిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అండ్ సిద్ది అప్పలరాజు గారు అయితే అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారిని అనేక విమర్శలు చేశారు. ఒక మానసిక రోగి, తనకి ట్రీట్మెంట్ అవసరం అన్నట్టు గతంలో చాలా హేళనగా మాట్లాడారు. రోజా గారి గురించి మనం పర్టికులర్గా చెప్పుకోకర్లేదు. మైక్ దొరికితే చాలు లోకేష్ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు ఆమె. పవన్ కళ్యాణ్ గారిని అయితే జగన్ గారి చిటికన వేలు మీద ఉన్న వెంట్రుకు కూడా పీకలేవని చెప్పేసి ఛాలెంజ్ చేసింది. అండ్ ఇదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఆయన ప్రతిపక్ష నాయకుడా, పనికిమాలిన నాయకుడా అని చేసిన కామెంట్స్ కూడా మనం గతంలో చూసాం. అండ్ అలాగే అదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారిని కూడా అవమానకరంగా మాట్లాడిన మాటలు మనం అందరూ చూసాం. ఇవన్నీ ఈ తెలుగుదేశం పార్టీలో అండ్ తెలుగుదేశం కార్యకర్తలకు కసిని పెంచాయి. ఎలాగైనా సరే ఈసారి మళ్ళీ ఖచ్చితంగా టీడీపీ పార్టీని అధికారంలో తీసుకురావాలని చెప్పేసి అహర్నిశలు కష్టపడి కార్యకర్తలు, కింది స్థాయి నాయకుల దగ్గర నుండి పై స్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరు ఒక కసిగా ఈ అంశాన్ని తీసుకొని టీడీపీ పార్టీకి అధికారంలో తీసుకురావాలని చెప్పేసి కష్టపడి టీడీపీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. గతంలో జరిగిన అనేక ఘటనలు కారణం చేత. అండ్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ కూడా చేశారు. 52 రోజులు జైల్లో కూడా పెట్టారు. ఇది కూడా టీడీపీ పార్టీలో ఉన్న అనేక మంది కార్యకర్తలకు, నాయకులకు కసిని ఇంకా పెంచడానికి కారణమైంది. అండ్ మరోపక్క టీడీపీ వాళ్ళు కావచ్చు, లేకపోతే జనసేన వాళ్ళు కావచ్చు, ఈ కార్యకర్తలు, కింది స్థాయి నాయకులు, లేకపోతే పెద్ద స్థాయి నాయకులు కోపడడంలో తప్పు లేదు. ఎందుకంటే గతంలో మనం చూసాం 2019 నుండి 2024 వరకు ఎవరైనా సరే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోస్ట్ పెడితే వెంటనే అక్కడ పోలీసు వారు వాలిపోయి అక్కడ వాళ్ళని అరెస్ట్ చేయడమో, లేకపోతే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టడమో, వాళ్ళకి జైలు పంపించడమో ఇవి చాలా చూసాం. కక్షపూరితంగా ఏదో ఒక రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టిన పరిస్థితులు అనేకం ఉన్నాయి, గతంలో మనం చూసాం. సో ఇప్పుడు వీళ్ళు అదే డిమాండ్ చేస్తున్నారు. అసలు మేము అప్పట్లో 2019 నుండి 2024లో జస్ట్ చిన్న పోస్ట్ పెట్టినా సరే మమ్మల్ని జైలుకు పంపించారు. ఇప్పుడు వీళ్ళు విపరీతమైన పోస్టులు పెడుతున్నా సరే, లేకపోతే ఫేక్ పోస్టులు ఎక్కువగా సృష్టించి సర్క్యులేట్ చేస్తున్నా సరే వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? అసలు లోకేష్ గారు తన ఎంటైర్ యువగలం పాదయాత్రలో రెడ్ బుక్ అనే ఒక అంశాన్ని బయటికి తీసుకొచ్చి చాలా వైరల్ చేశారు. ఎవరైతే అన్యాయం చేశారో, ఎవరైతే అరాచకం చేశారో, ఎవరైతే
అన్యాయంగా కార్యకర్తల మీద దాడులు చేశారో వీళ్ళందరినీ ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ రెడ్ బుక్ ఆధారంగా వాళ్ళని శిక్షిస్తామన్నారు. బట్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెడ్ బుక్ అనేదే పక్కకి వెళ్ళిపోయింది. అసలు రెడ్ బుక్ ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి ఉంది అని చెప్పేసి ఇటు తెలుగు తమ్ముళ్ళు తెగ ఆవేదన పడుతున్నారు. ఆవేదన పడడమే కాదు, సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ అన్నీ పెడుతున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకైనా చంద్రబాబు నాయుడు గారు గెలిపించింది, ఇదేనా చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది, చంద్రబాబు నాయుడు గారిలో ఇక మార్పు రాదు, ఆయన ఎప్పటికీ మారడు అని చెప్పేసి తెగ కామెంట్స్ పెడుతున్నారు సోషల్ మీడియాలో. టీడీపీ కార్యకర్తలు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు. వాళ్ళ వర్షన్ కూడా మనం తప్పనడానికి లేదు. ఎందుకంటే గత 2019 నుండి 2024 వరకు అనేక మంది టీడీపీ కార్యకర్తలు, అనేక మంది జనసేన కార్యకర్తలు చాలా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. చాలామంది ఇప్పటికీ స్టిల్ కేసులు చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. సో అలాంటి పరిస్థితి మేము ఫేస్ చేసాం. ఇప్పుడు ఎవరైతే మా మీద అప్పుడు టార్గెట్ చేసి మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని చెప్పేసి చాలా కసిగా పనిచేస్తున్నారు. బట్ ఇప్పుడు పరిస్థితి చూస్తే పూర్తి భిన్నంగా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వర్షన్ ఏంటి? ఇప్పటిదాకా మనం చెప్పుకుంది టీడీపీ కార్యకర్తల వర్షన్ అండ్ జనసేన కార్యకర్తల వర్షన్. ఇటు చంద్రబాబు నాయుడు గారి వర్షన్ ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చాలా పెద్ద ఛాలెంజ్లు ఉన్నాయి. ఒక పక్క అమరావతి కంప్లీట్ చేయాలి, ఒక పక్క పోలవరం కంప్లీట్ చేయాలి, ఒక పక్క 1వ తారీఖు వస్తే పెన్షన్లు ఇవ్వాలి, జీతాలు ఇవ్వాలి, అదొక ప్రమాదం ముంచుకొస్తుంది. ఒక పక్క ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి, ఒక పక్క కంపెనీస్ తీసుకురావాలి, ఒక పక్క ఉద్యోగాలు క్రియేట్ చేయాలి, అండ్ ఉద్యోగాలు ఇవ్వాలి, గతంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. ఇలా రకరకాల టెన్షన్స్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. సో ఆయన వర్షన్లో అది కరెక్ట్, బట్ ఇటు తెలుగు తమ్ముళ్ళ వర్షన్లో ఇది కరెక్ట్. బట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తక్షణం ఏం చేయాలి, ఏం చేస్తున్నారు అనేది ఒక్కసారి తెలుగు తమ్ముళ్ళు ఆలోచించాలి. ఇప్పుడు కక్ష తీర్చుకునే సమయమా ఇది? అంత టైం కూడా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారికి లేని పరిస్థితి. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? గత విభజన జరిగిన 10 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రం ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. 10 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇటు రాష్ట్రానికి రాజధాని కంప్లీట్ అవ్వలేదు, అటు పోలవరం కంప్లీట్ అవ్వలేదు, రాష్ట్రానికి రావాల్సిన కంపెనీలు కూడా రావట్లేదు, మనం చూస్తూనే ఉన్నాం. సో ఇలాంటి పరిస్థితులలో వెనుకబడిన ఆంధ్ర రాష్ట్రానికి ముందు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ కక్షపూరిత రాజకీయాల వైపు నుండి ఇప్పుడు ఇటు అడ్మినిస్ట్రేషన్ రాజకీయాల వైపు ఆయన అడుగులు వేయాలి. ఆ దిశగానే ఆయన అడుగులు వేస్తున్నారు కూడా. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయన కన్స్ట్రక్టివ్ వేలో ఉన్నారు. రాష్ట్రాన్ని కొంచెం గాడిలో పెట్టిన తర్వాత ఎవరైతే అన్యాయాలు చేశారో, ఎవరైతే అక్రమాలు చేశారో, ఎవరైతే అవినీతి చేశారో వీళ్ళందరి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఆయన కూడా ఉంటుంది. ఎందుకంటే మనం గడిచిన ఈ 30-40 డేస్లోనే చూసాం, చాలా ఫైల్స్ దగ్గమవుతూ ఉన్నాయి, చాలా రకాలుగా ఈ సాక్ష్యాలన్నీ తారుమారవుతున్నాయి. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అంటే గతంలో చాలా చేసి ఉంటేనే ఇలాంటి భయాలతోటి ఇలా చేస్తూ ఉన్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్. గతంలో ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో లిక్కర్ మీద స్కామ్ జరిగిందని, ఇసుక మీద స్కామ్ జరిగిందని, లేకపోతే వైజాగ్లో భూములు స్కామ్ చేశారని ఇలా రకరకాల కామెంట్స్ చేశారు. అవన్నీ ఎంతో కొంత వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఎవిడెన్స్ ఉంటేనే అలా రకరకాల కామెంట్స్ అనేది చేస్తారు. ఖచ్చితంగా ఇప్పుడు అవే ఎవిడెన్స్ తీసుకొని ఇప్పుడు ఖచ్చితంగా త్వరలో అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఉండవని అయితే నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన 52 డేస్ తన జీవిత చరిత్రలో ఎప్పుడు చూడనటువంటి జైలు జీవితాన్ని గడిపొచ్చారు. మీకంటే ఎక్కువగా ఆయనకి కసి ఉంటుంది, మీకంటే ఎక్కువగా ఆయనకి కోపం ఉంటుంది. బట్ ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని ఆయన గాడిలో పెట్టాలి. ఒక పక్క లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది, అంటే గంజాయి డ్రగ్స్ అనేది విపరీతంగా అందుబాటులో ఉంది ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ఈవెన్ తెలంగాణలో కూడా అది చాలా విపరీతంగా సమస్య అయిపోయింది, విపరీత సమస్య అయిపోయింది ఈ డ్రగ్స్, గంజాయి అనేది. ఫస్ట్ వీటిని నిర్మూలించాలి. అండ్ ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి వరదలు ఓ పక్క వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇవన్నీ చక్కదిద్ది దాని తర్వాత వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. వీళ్ళు అవినీతి చేసుంటే
ఇప్పుడు అధికారంలోకి వచ్చి కేవలం 40-50 డేసే అయింది కదా, ఇంకా చాలా ఉంది, 5 సంవత్సరాలు ఉంది. 5 సంవత్సరాలలో ఏదైనా జరగవచ్చు, ఎంతమందైనా అరెస్ట్ అవ్వచ్చు. ఖచ్చితంగా ఎవరైతే అవినీతి చేశారో, ఎవరైతే సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు గతంలో పోస్ట్ చేశారో, ఎవరైతే అన్యాయాలు చేశారో, ఎవరైతే అన్యాయంగా కేసులు పెట్టారో వాళ్ళందరి మీద ఖచ్చితంగా శిక్ష అనేది ఉంటుంది. లీగల్గా ఖచ్చితంగా వాళ్ళందరినీ జైలు పంపించే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఇదే ఐఏఎస్ అధికారిని ఆమె శ్రీలక్ష్మి, ఆమెను కూడా దూరం పెట్టడం మనం చూసాం. ఇప్పటికీ గతంలో పనిచేసిన అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నా సరే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు జగన్ భక్త అధికారులు అని చెప్పేసి వాళ్ళ అపాయింట్మెంట్ని తిరస్కరిస్తున్నారు, గేట్ బయట నుండి బయటకు పంపించేస్తున్నారు. సో ఆయనకి ఇవన్నీ మైండ్లో ఉన్నాయి, కానీ ప్రస్తుతం టైం అనేది కలిసి రావట్లేదు. రాష్ట్రం అన్నది కొంచెం పరిస్థితి, రాష్ట్రంలో కొంచెం పరిస్థితి బాగలేదు, ఇటు ఫైనాన్షియల్ పరంగా అటు లా అండ్ ఆర్డర్ పరంగా ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అవన్నీ కొంచెం గాడిలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ తెలుగు తమ్ముళ్ళు లేకపోతే జనసేన నాయకులు కోరుకుంటున్నారో అవన్నీ ఖచ్చితంగా అందరినీ లీగల్గానే అందరినీ జైలు పంపించే అవకాశాలు కూడా ఉంటాయి. సో కొంచెం ఓపికగా ఈ తెలుగు తమ్ముళ్ళు మీ కోపాన్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకోగలిగితే ఇటు రాష్ట్రము బాగుపడుతుంది, అలాగే ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జైలుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. సో ఇది వీడియో. అంటే ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Thank you.